ప్రజాపాలనలో కొలువుల జాతర ఒక పండగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సోదరిమణి సీతక్క గారు, శాసనసభ్యులు యాదయ్య గారు, ఈర్లపల్లి శంకర్ గారు, ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలరావు గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు, పంచాయతీరాజ్ ఉన్నత అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, నూతనంగా ప్రభుత్వంలో భాగస్వాములై తెలంగాణ పునర్నిర్మాణంలో మీ వంతు బాధ్యతను నెరవేర్చాలని ఉవ్విళ్ళూరుతున్న 922 మంది ఈనాడు ఒక దశాబ్ద కాలం అవకాశాల కోసం ఎదురుచూసి ఈరోజు మీ కళ నిజం కాపోతున్నది. మీరు, మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్వాగతం పలుకుతున్నా. ఎవరికైనా మొట్టమొదటిసారి ఉద్యోగం రావడం, ఒక బాధ్యతను చేపట్టడం అనేది అనిర్వచనీయమైన సందర్భం. నేను మొదటిసారి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా గెలిచినప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దానికంటే కూడా ఎక్కువ ఆనందం కలిగింది. ఎందుకు అంటే ప్రజా జీవితంలో ప్రజలకు సేవ అందించాలనుకొని చాలామంది కలలు కంటుంటారు, కానీ కొద్దిమందికి అవకాశం వస్తుంది. కొంతమంది జీవితకాలం అవకాశాలు రాకుండా కూడా ప్రజా జీవితంలోనే సర్వం కోల్పోయిన వాళ్ళు ఉంటారు. మొదటిసారి మనకి ఏ అవకాశం వస్తుందో అది చిన్నదా పెద్దదా అనే కంటే మనకు వచ్చిన అవకాశం మనకు జీవితకాలం గుర్తుండిపోయే అవకాశం. ఈరోజు మీ అందరికి కూడా మొట్టమొదటిసారి మీ జీవితంలో ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చింది. ఈరోజు మీకు అందరికీ ఒక మరపురాని తీపి జ్ఞాపకంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఈ ఉద్యోగ నియామకాలు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలకు సంబంధించిన నియామకాలు. ఈ నియామకాలలో అత్యధిక 500 పైగా నియామకాలు కారుణ్య నియామకాలు. మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు బ్రతికున్నంత వరకు ఈ ప్రజలకు సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే వాళ్ళ అకాల మరణం చెందడం వల్ల వారి వారసత్వంగా వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ కారుణ్య నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే జూనియర్ అసిస్టెంట్స్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ టెక్నికల్ పంచాయతీరాజ్కి సంబంధించిన ఆఫీసర్స్, సేమ్ పంచాయతీరాజ్లో అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్స్, అంటే ఒకవైపు మున్సిపల్ శాఖ, రెండవ వైపు పంచాయతీరాజ్ శాఖ.